వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మిడ్డే న్యూస్. దిస్ ఇస్ మహిత్. రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్యపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి వెంటనే స్పందించారు. విద్యుత్ శాఖ ఏఈ ఎస్సీలతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నా ఫోన్ నెంబర్ 85579999కి కాల్ చేయవచ్చన్నారు. కరెంటు సమస్యను సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తికి అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. నాకు వీడియో వచ్చింది. ఒక అతను రోడ్డు మీద కూర్చొని ఈ కరెంటు సమస్యల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏంది ప్రాబ్లం ఏంది? కొండాయిపాడు అర్జున వాళ్ళు ఈ కరెంటు సమస్యలు ఏంది? చేయించారా? లైన్ లాగించారా? చేయించారా? చేస్తున్నారు. అనగుంటలోనా? ఓకే, సరే. ఓ పని చేయండి అయ్య గారు, ఒక పని చేయండి. మీ ఒక్క దాంట్లోనే కాదు, మన వాళ్ళు చెప్పడం చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని చెప్తున్నారు. అందుకనే సాయంకాలం 6 గంటలకు ఆఫీసులో మీటింగ్ పెడుతున్నాను. మీ ఎస్సీ గారు అందరూ రమ్మంటాను. మీరు రండి. ఈ కొండాయిపాడు సెటిల్స్ పరిష్కారం చేశారా? చేస్తున్నారు. చేయించి అక్కడికి రండి. కొండాయిపాడులో ఎవరైతే అతను రోడ్డు మీదకి వచ్చి ఫేస్బుక్ లైవ్ పెట్టి సమస్య చెప్పాడు ఆవేదనతో, దాన్ని సానుకూలంగా తీసుకోండి. దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాలండి. ఎందుకంటే అతని బాధ, అతని సమస్య అది. అలాంటి రోడ్డుని మనం సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసినప్పుడే గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని సానుకూలంగా తీసుకొని పరిష్కారం చేసి నాకు కనపడండి. ఓకే, మిగతా విషయాలు మీ ఎస్సీ గారితో నేను మాట్లాడతాను. 6 గంటలకు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతాను. ఎస్సీ గారి 944081174 నమస్తే ఎస్సీ గారు. ఎస్సీ గారు, ఈ లో వోల్టేజ్ సమస్య దండిగా ఉన్న టౌన్ లో కరెంటు బాగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కడున్నారు? మీరు తీసి ఇన్నింటికి తీసి ఒక పని చేద్దాం. సాయంత్రం 6 గంటలకి మీరు ఆఫీస్కి వచ్చేయండి. మన వాళ్ళ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేస్తారు. కొంచెం క్షేత్రస్థాయి పరిస్థితులు కొంచెం మనం మాట్లాడుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేద్దాం. ఈరోజు కొండాయిపాడు ప్రాంతంలో కరెంటు సమస్యల మీద ఓ వ్యక్తి బాధాకరంగా రోడ్డు మీద కూర్చొని వీడియో పెట్టి ఆ యొక్క కరెంటు సమస్యల్ని పరిష్కారం చేసేదానికి కృషి చేయమని చెప్పారు. ప్రజలందరిలో కూడా ఇలాంటి చైతన్యం ఉండాలా. ఎమ్మెల్యేలైనా అధికారులైనా ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం ప్రజల్లో రావాలా. ఎప్పుడైతే ప్రజల్లో అధికార యంత్రాంగాన్ని గాని, ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు, అది కూడా ప్రశ్నించే విధానం కూడా న్యాయబద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా జవాబుదారీతనం పెరుగుతుంది. అందుకే ఆ వ్యక్తి పెట్టిన పోస్టుని ఆధారం చేసుకుని మిగతా చోట్ల మాట్లాడితే అక్కడే కాదు, ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కరెంటు సమస్యలు దండిగా ఉన్నాయి, ఇదైతే ఈ యొక్క సమస్యలు దండిగా ఉన్నాయని చెప్పిన కూడా దృష్టి రావడం జరిగింది. అందుకే క్షేత్రస్థాయిలో వీటన్నిటిని కూడా పరిశీలించేదానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకి నా కార్యాలయంలో అత్యవసరంగా అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్యలు ఉన్నాయో నేరుగా నాకే తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ కూడా దీని కింద పెడుతూ ఉన్నా. నాకే వాట్సాప్ రూపంలో కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయండి. నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇదే కాదు, మిగతా సమస్యల విషయంలో కూడా ప్రజల్లో ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం రావాలా. అయితే అది రైతు పశువుల మేతకు వేసుకున్న గడ్డి వాముకు కొందరు ఆకతాయిలు నిప్పంటించారు. మంటల్ని అగ్నిమాపక పోలీస్ సిబ్బంది అదుపు చేశారు. సుమారు 30,000 రూపాయలు నష్టపోయారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా దంపూరులో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో రైతు ఎంతో శ్రమించి పశువుల మేతకు వేసుకున్న గడ్డివాముని గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వ్యక్తులు స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపు కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా రైతు పశువులపై ఆధారపడి బతుకుతున్నానని, ఇప్పుడు పశువుల మేతకు వేసుకున్న గడ్డి పూర్తిగా దగ్ధమైపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 30,000 రూపాయలు నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. గడ్డి వాముకు నిప్పు అంటించిన ఆకతాయిలపై స్థానికులు, రైతు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలపై విడవలూరు ఎస్ఐ నరేష్ ఆరా తీస్తున్నారు. పెట్టకపోతే ప్రతిసారి ఎందుకు తగులుకుంటాం? పెట్టకపోతే ఎందుకు తగులుకుంటుంది?
నీకు కరెంట్ తగ్గుకుంటే పైన కదా. ఈసారి పొగులు ఈసారి రేటు నిన్న చుట్టలు లెక్క చుట్టలు లెక్క ఎకరాలు రాదు. ఎట జరిగిందంట కరెంట్ తగిలిందా లేకపోతే మనుషులో పెట్టారా? కరెంట్కి సంబంధం లేదు, ఆడే ముందు పెట్టేశారు. పోయినసారి కూడా ఆడే పెట్టారులే వెనకని పక్క నుంచి అది ముందు పెట్టారు. నేను గదిలించడానికి గిడ్డే వాళ్ళ మోపులు గిడ్డ వేసుకుంటా పోయిలా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని ఆయన చెప్పారు. రూరల్ నియోజకవర్గ ప్రజలకు కూటమి నేతలకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి స్వయంగా అడిగి తెలుసుకొని స్పాట్లోనే పరిష్కారమయ్యే సమస్యలకు అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. ప్రజా దర్బార్తో అనేక సమస్యలకు పరిష్కారం అవుతున్నాయని, ఈ అవకాశాన్ని రూరల్ ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జాతీయ శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటు నియోజకవర్గం ప్రజలకు, అదేవిధంగా కూటమి నాయకులకు అందరికి కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొన్ని వారాల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం నిర్వహిస్తుంది. ఇదే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే ప్రజలు కానీ, అదేవిధంగా కూటమి నాయకులు వివిధ రకాల సమస్యల మీద, అది రోడ్లైనా, ట్రైన్లైనా, కరెంట్ అయినా, ఇరిగేషన్లు సంబంధించిన పనులైనా, ఇతర హౌసింగ్, అవన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి అవి చేయగలిగినవన్నీ చేస్తూ, అలా చేయలేని పక్షంలో ఎందుకు చేయలేమో కూడా తిరిగి వాళ్ళకు ఫోన్ చేసి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పటికే అన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనుల సంగతి మీడియా సాక్షిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం అటు 26 డివిజన్లో కానీ, ఇటు 18 గ్రామాల్లో కానీ ఎక్కడెక్కడైతే ప్రజల సలహాలు, సూచనలు, కూటమి నాయకుల సలహాలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సలహాలు, సూచనలు తీసుకొని డివిజన్లో కానీ, గ్రామాల్లో కానీ అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల్లో ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట చెప్పారో యువత పట్ల ఆయనకున్న ప్రేమ ఇప్పుడంతా కూడా మనకందరూ కూడా చూస్తున్నాం. ఈ 23 నెలల్లో గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 21 లక్షల కోట్ల రూపాయలతో 756 ప్రాజెక్టులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి భవిష్యత్తులో 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆయన యువగడంలో పదే మాటిచ్చారు. 20 లక్షల ఉద్యోగాలే మేము చూపిస్తామని మాటిచ్చారో దాని ప్రకారం ఈరోజు అన్ని అడుగులు కూడా ఆ దిశగా పడుతూ ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన వ్యాఖ్యల్ని ముస్లిం సోదరులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముస్లిం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా ముస్లిం మహిళలను మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రసారం అవుతుంది. ఇది ముస్లింలను తీవ్రంగా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా బాధపడుతున్నామని పెనగలూరు మండలం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు షామీర్ బాషా తెలిపారు. మా ముస్లిం కులానికి చెందిన మహిళలను కించపరచడమే కాకుండా మైనారిటీ మహిళలను సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా మాట్లాడిన అవమానించిన అరవ శ్రీధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు. ఇందుకు నిరసనగా పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట షామీర్ బాషా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ లాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. లేని ఎడల రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ కూడా అరవ శ్రీధర్ను తిరగనివ్వమని ముస్లిం సోదరులు హెచ్చరించారు. నా పేరు షేక్ షామీర్ బాషా, రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండల వాసిని. ఈరోజు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్గా అయింది. దాంట్లో ఆయన ముస్లిం సమాజానికి సంబంధించి ఆయన చాలా వల్గర్గా మాట్లాడాడు ఆయన ముస్లిం మహిళల గురించి. దీని గురించి ఒకసారి ముస్లింలుగా మేము స్పందిస్తూ ఇది ఎమ్మెల్యే గారి గుండాతానికి తప్ప వ్యక్తి కాదు, ఇలా బిహేవ్ చేయకూడదని చెప్పి పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చాము. ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకుంటే ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందో ఆయన వివరణ ఇవ్వాలి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న తర్వాత పద్ధతైనా అతను మాట్లాడాల్సిన మాట అయినా అది అతను ఎమ్మెల్యే అనే స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడా, లేకుంటే ఎమ్మెల్యే కాదని అతను అనుకుంటున్నాడా, ఎంత దిగజారుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు అతనికి సంబంధించి ఎన్ని వీడియోలు వచ్చినా కూడా మేము ఎవరము దాంట్లో కలగేసుకోలేదు. అది ఆయన వ్యక్తిగత విషయాలు మేము తలదూర్చాలనుకున్నాం. ఇది ముస్లిం సమాజ మహిళలను ఉద్దేశించి అతను అన్నాడు కాబట్టి మేము స్పందించవలసి వచ్చింది ఈ విషయం మీద. దయచేసి వీలైన త్వరగా అతని మీద మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకొని ముస్లిం మహిళల యొక్క గౌరవం చిత్తూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. 2047 లోపల చెత్తరహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఎమ్మెల్యే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 2047లోగా చెత్తరహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఫారెస్ట్ రోడ్డులో నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్లను, పరిసర ప్రాంతాల వద్ద చెత్త సేకరించి రోడ్లు ఊడ్చి శుభ్రపరిచారు. ఓకే ఓకే రైట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 కల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులైన నారాయణ గారు అంతా, అలాగే పటాభి గారు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఇదివరకే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 30 days అనేక రకాల, అంటే బయట వీధుల్లో కనిపించే చెత్త కావచ్చు, అలాగే పరిసర ప్రభుత్వ బిల్డింగ్లు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్
ఎక్కడైతే బాగుందో అక్కడంతా కూడా ఇంకా పరిశుభ్రతతో ఉంచడాన్ని లక్ష్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ నాయకుల్ని, కూటమి ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రతిరోజు ఎవరైతే ఒక్కొక్క వార్డు 30 రోజులు ఉంది కాబట్టి మనకున్న 60 వార్డులు అంటే ప్రతిరోజు 2 వార్డులు క్లస్టర్ల వారీగా వారి క్లస్టర్లలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమి సమస్యలు, ఈ ఒక క్లీనింగ్నెస్ పైన ప్రజల్లో బాగా అవగాహన కల్పించి మన ఊరిని క్లీన్గా ఉంచుకునే బాధ్యత మనపై కూడా ఉంది అని ప్రజల్లో అవగాహన తెలియపరించాలని నాయకులందరినీ కోరుకుంటూ ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అవడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలంలో చోటు చేసుకుంది. హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్లోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురికాగా చికిత్స నిమిత్తం వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంకి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆరోగ్య సిబ్బంది, వైద్యులు సమగ్ర విచారణ చేపట్టినట్లయితే అస్వస్థతకు గల కారణాలు పూర్తిగా తెలియనుంది. ట్రాక్టర్ని సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడులో చోటు చేసుకుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. వెంటనే హైవే అధికారులు స్పందించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుండి చీమకుర్తి వెళ్తున్న సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ముందు వైపు ఫెన్సింగ్ రాళ్లు లోడుతూ వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొనగా రోడ్డుకి అడ్డుగా వాహనాలు పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ట్రాక్టర్ డ్రైవర్ తెలియజేశారు. అక్కడికి చేరుకున్న హైవే సిబ్బంది, పోలీసులు రోడ్డు మీద పడి ఉన్న వాహనాలను జేసీబీ సహాయంతో పక్కకు తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేసి వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈ ఘటన లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా సంభవించిందని పోలీసులు వెల్లడించారు. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, ఆటోలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ స్పాట్లోనే మృతి చెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా సంఘంలో చోటు చేసుకుంది. సంగంకొండ సమీపంలో రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో బలంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సంగం వైపు నుండి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సంగం వైపు వస్తున్న ఆటో ఎదురెదురుగా వస్తూ ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఆటోను ఆర్టీసీ బస్సు 40 అడుగుల మేర ఈడ్చుకుంటూ రావడంతో ప్రమాద తీవ్రతకు ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సలీం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుణ్ణి 108 వాహనం ద్వారా హుటాహుటిన ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే సలీం మృతి చెందారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం కేసుని నెల్లూరు చిన్నబజార్ పోలీసులు ఛేదించారు. నిందితుల వద్ద నుంచి 15.54 లక్షల సొత్తును రికవరీ చేసినట్లు సీఐ చెట్టెం కోటేశ్వర మీడియా సమావేశంలో వెల్లడించారు.
ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం జిల్లా కోర్టుకు తరలించినట్లు వివరించారు కోటేశ్వరరావు. నెల్లూరు నగరం మనుమసిద్ధి నగర్ 10వ వీధిలోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును చిన్నబజార్ పోలీసులు ఛేదించారు. వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ ఖాదర్, మరి అశోక్ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొత్తం 15,54,000 సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిట్టెం కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నెల్లూరు నగరం చిన్నబజారు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల్ని హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను సీఐ చిట్టెం కోటేశ్వరరావు వెల్లడించారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఆయన వివరించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన సీఐ, ఎస్ఐలు అయ్యప్ప, షేక్ అబ్దుల్ రజాకులతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ డాక్టర్ రజితా వేచంట్ల, ఏఎస్పీలు అభినందించారు. ఈ నెల 8/5/2026 సాయంత్రం 5:30కు మాకు వచ్చే సమాచారం వరకు మనుమసిద్ధి నగరు 10వ అడ్డ రోడ్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో మనుషులు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు బ్రేక్ చేసి లోపల అల్మారము కూడా బలంగా ఓపెన్ చేసి బంగారం నగదు దొంగలించారని తెలిపే మేరకు ఇమీడియట్గా మేము వెళ్ళిపోయి క్లూస్ టీమ్ సహకారంతో వెళ్ళిపోయి అక్కడ కంప్లైంట్ పిలిపించి విచారించడం జరిగింది. ఇనీషియల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు 15 lakhs క్యాష్, 22 hours గోల్డ్ పోయినట్టు ఇచ్చారు. దాని మీద మరుసటి రోజు అమ్మాయి వచ్చేసి ఈ విధంగా 10 lakhs క్యాష్, ఒక 10 hours 15 lakhs క్యాష్, 10 lakhs క్యాష్, 10 hours బంగారం పోయిందని ఇచ్చింది. దాని మీద దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసాం. దీని మీద 3 క్రైమ్ పార్టీస్గా విభజించి మన అయ్యప్ప ఎస్ఐ గారు, అబ్దుల్ రజాకు మరియు కిషోర్ బాబు మా నేతృత్వంలో మా గౌరవనీయ జిల్లా ఎస్పీ అజితా వేజన్ల మేడం గారి సూచనల మేరకు దీక్షా మేడం గారి పర్యవేక్షణలో, ఐపీఎస్ పర్యవేక్షణలో మేమందరూ టీమ్స్గా ఫామ్ అయ్యి వితిన్ 10 daysలో వీళ్ళ ముద్దాయిని ఎక్కడైతే టిట్కో హౌస్లో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 5,04,000 క్యాష్ని, అదేవిధంగా 50,000 రూపాయల ఫోన్ని మరియు 10 lakhs ప్రాపర్టీ, 10 సవర్ల బంగారాన్ని, 12 సవర్ల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ టోటల్ అవుట్ ఆఫ్ 20 lakhs లాస్ట్లో 15,54,000 రూపీస్ రికవర్ టోటల్గా చేయడం జరిగింది. దీని మీదకు మా క్రైమ్ సిబ్బందిని, మా ఎస్ఐని, మా అందరినీ, మా ఎస్పీ మేడం గారు మరియు ఏఎస్పీ మేడం గారు అందరిని అభినందించడం జరిగింది. ఇటువంటి కేసుని 10 రోజుల్లో ఛేదించడం అనేది చాలా కష్టం. అటువంటి కేసుని ఇమీడియట్గా చేయడం అందరికీ అభినందించడం జరిగింది. ఏదేమైనా ప్రజలకు మేము తెలిపేది ఏంటంటే, ఇంత ఖరీదైన వస్తువుల్ని మరియు డబ్బుని 10 రోజులు ఇంట్లో లేకుండా బయటికి పోయి పెళ్ళికని అక్కడ పెట్టి వెళ్ళటం వల్ల దానివల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఇప్పుడు అందరి కళ్ళ ముందు జరుగుతుంది. కనుక మేము పోలీసు వారి విజ్ఞప్తి, అందరూ సీసీ కెమెరాలు పెట్టించుకొని 20,000 పెద్ద సమస్య కాదు, జీవితాంతం 10 దానిలో ఉపయోగపడింది. మనిషి అబద్ధం ఆడచ్చు కానీ కెమెరాలు అబద్ధం ఆడదు. థింగ్స్ విల్ నాట్ టెల్ లైస్. అక్కడ వస్తువులు ఎప్పుడు అబద్ధం ఆడు. కనుక మీరు కెమెరాలు కానీ ఇన్స్టాల్ చేసుకుంటే అఫెన్సెస్ ప్రివెంటివ్ చేయొచ్చు మరియు డిటెక్షన్ కూడా చేయొచ్చు. అదేవిధంగా మీ దగ్గర స్తోమత లేకపోతే ఇంట్లో ఖరీదైన వస్తువులు పెట్టి వెళ్తున్నప్పుడు LHMS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి మేము విధంగా ఊర్లోకి వెళ్తున్నామని తెలియపరిస్తే మీ ఇంటికి ఆ కెమెరాలు మేము ఫ్రీగా పెడతాము. దానివల్ల ఎవరైనా అటెంప్ట్ చేస్తే మనకు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా కంప్లైంట్ కూడా మెసేజ్ వచ్చిందని, ఈ విధంగా నేరాలను నియంత్రించవచ్చని. అదేవిధంగా దీనిలో నిన్న ఈ దొంగలు ఎవరైతే 3 ఉన్నారో, ఒకరు వచ్చేసి ఖాదర్ అని కోవూరు రౌడీ షీటరు, ఇంకోటి వచ్చేసి మర్రి అశోక్ అని నవాపేట రౌడీ షీటరు, 3వ అతను బాల నేరస్తులు. వీళ్ళ 3 కలిసి నేరం చేసి నిన్న టిట్కో హౌసెస్లో బంగారం అమ్ముకోవడానికి వెళ్తుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ 12 సవర్ల బంగారం, ఇదేవిధంగా ఈ 5,04,000, 50,000 రూపాయల ఫోన్ రికవర్ చేయడం జరిగింది. దీని అందరినీ క్రైమ్ టీంని మరియు మా సిబ్బందిని దీనిలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరిని మా గౌరవనీయ ఎస్పీ గారు, అజితా వేజన్ల మేడం గారు మరియు దీక్ష ఐపీఎస్ గారు అందరినీ అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. సిమెంటు ట్యాంకర్ లారీ బోల్తా పడ్డ ఘటన మైలవరం మండలం కొన్నకొమెర్ల గ్రామం వద్ద చోటు చేసుకుంది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ డ్రైవర్ని స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమెర్ల గ్రామం హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రొద్దుటూరుకు చెందిన సిమెంట్ ట్యాంకర్ లారీ ప్రమాదానికి గురై బోల్తా పడింది. దాల్మియా సిమెంట్ పరిశ్రమలో సిమెంట్ లోడ్ చేయించుకుని జమ్మలమడుగు వైపు వెళ్తుండగా లారీ అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ సహాయంతో గాయపడిన డ్రైవర్ను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.